నేను వచ్చేసిన జర మూతి వేయించుకున్నాక మంచిగా అనిపిస్తుంది ఏసీలో కూర్చుంటే. ఇక పారి వార్తలు చదువుదాం, పెద్ద పెద్ద వార్తలు బెటర్ ముందుగాల. కాళ్ళు మొక్కితే కఠిన చర్యలట, మోకాళ్ళ వేడుకోలుకు మోడీ కొర్రి. ఢిల్లీలో ఉరుకులాడుతున్న కారు సారు, కంటగాని పెట్టుమంటున్న కేసీఆర్. తెలంగాణ బిడ్డలకు మల్ల కొలువులు, శ్రీశైలం శ్రీనివాసులకు ప్రమోషన్లు. తెలంగాణలో జోర్దార్ అవుతున్న సంబరాలు, ప్రత్యేక రాష్ట్రంలో ఆడిపాడుతున్న ఆఫీసర్లు. గబ్బర్ సింగ్ కల్లు, తాప్సీ లొట్టి, ఖమ్మం జిల్లా గమ్లోల్ల గమ్మతి. మన కేసీఆర్ సార్ ఢిల్లీకి పోయిండు. ఇదివరకు ఢిల్లీకి పోయినప్పుడేమో ఇక పోతున్నా తెస్తా తెలంగాణ అని పోయేది. మరి ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సారే. మరి ఇక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక ఫస్ట్ సారి ఢిల్లీకి పోతుండు. మరి ఆడ ఏమేం చేస్తుండు, ఎవరెవరిని కలుస్తుండు, ఎట్లా కథ జర్ర మల్క అరుచుకొని వద్దాం పర్రి. తెలంగాణ కష్టాలు తీర్చడానికి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతుండు. ఇదివరకంటే వేరు ముచ్చట గాని ఇప్పుడు సీఎం అయినాక ఫస్ట్ టైం ఆయా సార్ పోవుడు. మరి స్వాగతం అంటే ఎట్లుంటది? అందుకే ఏపీ భవన్ కు మొత్తం రంగులు జల్లి కలర్ లైట్లు పెట్టిర్రు అక్కడ ఆఫీసర్లు. షెమ్కీలతో డెకరేషన్ కూడా చేసి పూల గుత్తులతోని సార్ కోసం రాత్రంతా ఎదురు చూసిర్రు. కానీ కేసీఆర్ సార్ లాస్ట్ కి అక్కడికి ఓలే. ఎందుకంటే ముహూర్తం మంచిగా లేదట. ఆఖరికి తుగ్లక్ రోడ్ లో సర్కార్ కేటాయించిన ఇంటికే పోయిండు. ఇక అక్కడ కొద్దిసేపు పార్టీ ఎంపీలతోని ముచ్చట పెట్టిండు. ఢిల్లీలో మన పర్పత్ ఎట్లున్నది, ఏం కథ, ప్రమాణ స్వీకారం మంచిగా చేసిర్రా అని అడిగిన తర్వాత రాత్రి రెస్ట్ తీసుకొని తెల్లారే పనుల పడ్డాడు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుసుకొని వాళ్ళతో కొద్దిసేపు మీటింగ్ పెట్టిండు. జరంత కష్టాలలున్నాం, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇయ్యాలి, రావాల్సిన వాటాలు జరంత తొందరగా వచ్చేటట్టు చూడుర్రి అని వాళ్ళని ఏడుకున్నాడు. ఇక ఆయనతో ఆ మీటింగ్ వచ్చినాక ప్రధాని మోడీ సార్ని కలిసిండు కేసీఆర్. ఇక వాళ్ళిద్దరి నడుమ పోలవరం ముచ్చటే ఎక్కువ నడిచింది. చంద్రాల మాటలు నమ్మకుర్రి, ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే నిర్ణయం వెనుకకు తీసుకొని తెలంగాణకే వచ్చేటట్టు చూడుర్రి అని మోడీకి చెప్పిండట. ఇక కొన్ని ఫ్యాక్టరీలు, యూనివర్సిటీలు కూడా తెలంగాణకు వచ్చేటట్టు చూడమని చెప్పి సార్ దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇక అక్కడికి వెళ్లి కదిలిన కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి పోలవరంతో పెద్ద పరేషాన్ అవుతుందని చెప్పుకున్నాడు. ఇక వీళ్ళతోనే కాకుండా ఇంకొందరు మంత్రులను కూడా కలిసి తెలంగాణ దిక్కు చేరంత న్యాయంగా ఆలోచన చేయాలని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా కలుసుకొని ఐతారం మధ్యాహ్నం కల్లా మళ్ళీ హైదరాబాద్ లో ఉంటాడట కేసీఆర్ సారు. సోమవారంకి వెళ్ళి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా. సరే గాని కేసీఆర్ సార్ ను చూస్తుంటే నాకు ఒకటే యాదికి వస్తుంది. అప్పట్లో తెలంగాణ ఇయ్యుర్రి అని ఢిల్లీ గల్లీలన్నీ తిరిగి అందరినీ కలిసిండు. ఇక తెలంగాణ వచ్చిన సార్కి తిరుగుడు మాత్రం తప్పలేదు. వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయనికి కూడా అందరినీ మళ్ళొకసారి కలుసుకుంటుండు. కాకపోతే ఇప్పుడు సీఎం పోస్ట్ ఉన్నది కాబట్టి జరంత ఎక్కువ సెక్యూరిటీతో పోతుండు. సార్ కష్టం ఈసారి కూడా ఫలించాలనే కోరుకుంటుర్రు పబ్లిక్. కృష్ణ భగవంతా, ఎంత పని అయిపోయా శంకరా, ఇన్నవా ఇనకపోతివి. ఇక చూడు ఇప్పుడు ఏమైందో. నా రందంతా ఎవరి గురించి అనుకుంటారు ఈ భగవంతులో కొలుసుకునేది? మన బీసీ సింహం కృష్ణయ్య సార్ గురించే. ఓ సారు, ఏంది ఇది, ఏం కథ, ఏమైపోయాయి, ఎట్లా? అగ్గో చివరకు చంద్రబాబు అనుకున్నట్టే చాణక్యం చూపించిండు. మరి సారు సిన్నోడు కాదు కదా, ఏందంటారా చాణక్యం? తెలంగాణ టీడీఎల్పీ లీడరు ఇప్పటికెళ్ళి తలసాని శ్రీనివాసి అని అనేసిండు చంద్రాలు. ఇక సారు వీరాభిమాని ఎర్రబల్లి దయాకరుడు ఉన్నాడు కదా, ఆయన టీడీఎల్పీకి చైర్మన్ అట. మరి బీసీ కృష్ణయ్య ఎటువాయే అన్న ఆలోచన వస్తుంది మీకు కదా. ఆయనకు రేవంత్ రెడ్డి సార్తోని కలిపి టీడీఎల్పీ ఉపనేత పదవి ఇచ్చేసిర్రు. చూసిర్రా పచ్చ పార్టీల కథ? అబ్బబ్బబ్బబ్బా, ఎలక్షన్లు అయ్యేదాకా చంద్రాలు ఆయన బ్యాచి ఎన్ని మాటలు మాట్లాడినాయి. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి, ఎన్నికల ముందు టీడీపీలో చేరిన బీసీల వీరుడు కృష్ణయ్యే కాబోయే తెలంగాణ సీఎం కాబట్టి సైకిల్కే అందరూ ఓటేర్రి అన్నారు. ఆ మాటలన్నప్పుడు ఎర్రబల్లి, మోత్కుపల్లి రేవంత్ రెడ్డే గవాయిగున్నారు. కృష్ణయ్యను తెలంగాణ సీఎం చేస్తా అన్నా వాళ్ళు కిక్కురు మనలేదప్పుడు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీకున్న సీనేందో వాళ్ళకి తెలుసు కాబట్టి. సరేగాని సీమాంధ్రల టీడీఎల్పీ నేతగా చంద్రాలు ఎన్నికైండు కదా, ఎందుకు? ఆయన అక్కడి టీడీపీకి సీఎం క్యాండిడేట్ కాబట్టి. మరి ఇక్కడ కూడా లెక్క ప్రకారం చూసుకుంటే సీఎం క్యాండిడేట్ గా ఉన్న కృష్ణయ్యే టీడీపీ ఎల్పీ నేత కావాలి, అవునా కాదా? కానీ చూడుర్రి ఎట్లా తిరిగిందో. ఏ కృష్ణయ్యకు ఏం తెలుసు? ఆయనకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నదా? పార్టీ జెండా మోసిండా? ఎలక్షన్ల ముందు చేరిన ఆయనకు గంత పెద్ద పోస్టు ఎందుకు ఇస్తారు?
అని లొల్లి చేసిర్రు తెలంగాణ టీడీపోలు. సెంట్రల్ కూడా అవును కృష్ణయ్యకు అనుభవమే లేదు కదా, పార్టీకి ఏండ్ల సంధి సేవలు అందిస్తున్న తలసానిని టీటీడీపీ ఎల్పీ నేతను చేసిండు. మరి చంద్రాలు సారు కృష్ణయ్య కొత్తోడని ఎలక్షన్ల ముందు మీకు తెలియదా? అదృష్టమో దరిద్రమో కర్మగాలి తెలంగాణలో మీ పార్టీ గెలిస్తే మా పరిస్థితి ఏంది అంటే అనుభవం రాజకీయం తెలియని మనిషిని సీఎంగా చేసి మమ్మల్ని ముంచుదామనుకున్నావా అని అడుగుతుర్రు పబ్లిక్. నేను చెప్పే వినిపిస్తున్నా? పొద్దుగాలేమో అన్నావు, నువ్వు రా బిడ్డ నీ అంత చూస్తా, నిలబెట్టి కొంటా నిన్ను. ఏమనుకుంటున్నావు? ఏంది మందు దొరకదా? బిరాండి షాపులు లేకుంటే ఏంది మందు కొనాలంటే బిరాండి షాపులే కావన్నా? కేసీఆర్ సార్ మెదడు సూపర్ కంప్యూటర్ లెక్కనే పనిచేస్తున్నట్టున్నదిలో. తెలంగాణ పబ్లిక్ బతుకులను ఎట్లా బాగు చేయాలి, వాళ్ళని ఖుషీలు ఎట్లుంచాలని ఇరాం లేకుండా ఆలోచన చేస్తున్నాడట. మొన్న పబ్లిక్ అందరూ ఎవరి ఇండ్లలో వాళ్ళు కరెంట్ తయారు చేసుకోమని కొత్త ఐడియా చెప్పిండు కదా. ఇక ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ ను ఖుషి చేస్తేందుకు ఇంకో కొత్త వరాన్ని ప్రకటించిండు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా తాగేటోళ్ళకి ఏ లోటు రాకుండా బీర్లు కోటర్లు ఎవరికి ఏది కావాలన్నా వైన్స్లన్నీ ఫుల్ స్టాక్ తో నింపి పెట్టాలి. ఏ గల్లీలకు పోయినా కోటర్ సీసాలకు కరువు ఉండకుండా బెల్ట్ దుకాణాలను పెట్టాలని ఆర్డర్ వేసిందట. ఇక బ్రాండీ షాప్ దాకా ఏం పోతామని అనుకునేటోళ్లకు ఫోన్లో ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేస్తే ఎట్లుంటదని ఆలోచన చేయుండ్రి. హైదరాబాద్ లో కళ్ళు దుకాణాలను కూడా ఎట్లయినా తెరిచే ప్లాన్ చేయుండ్రని ఆబ్కారీ శాఖ వాళ్ళని మీటింగ్ పెట్టి ఆర్డర్ వేసిందట. పోయినసారి ఆబ్కారీ శాఖ నుంచి 9,500 కోట్లే కమాయి ఉండే. నేను చెప్పిన పనులన్నీ చేస్తే ఇంకో 1000 కోట్లు కమాయి పెరుగుతుంది అన్నాడట. అంటే ఒక్కటే దెబ్బకు 2 పీటలు అన్నట్టు. ఇటు పబ్లిక్ కు సేవ చేసినట్టుంటది, సర్కార్ కమాయి కూడా పెరుగుతుంది. కానీ గిసోంటి ఐడియాలు సీమాంధ్ర సిద్ధాంతి చంద్రాలకు తెలియక బెల్ట్ దుకాణాలు అన్ని బంద్ చేస్తామన్నాడు. ఇంత కూడా తెలియలేదు. అన్ని మూసుకొని కూర్చుంటే పబ్లిక్ ఏం పని ఉంటది? సర్కార్ ఏం పనులు చేస్తున్నది, ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నదని ఆలోచన చేస్తారు. అట్లా చేయకుండా ఉండాలంటే కేసీఆర్ సార్ లెక్క మందు పథకాన్ని పెట్టి పబ్లిక్ ను ఎప్పటికీ ఖుషి చేస్తే ఎంత మంచిగా ఉంటుండే. కానీ మంచి ఛాన్స్ పోడగొట్టుకుంటున్నాడు అనుకుంటున్నారట కొందరు. 1000 మంది సమైక్యాంధ్రోళ్ళు ఇక దండయాత్రకే వచ్చిండ్రు అనుకో రాదుర్రి. కానీ ఇద్దరే తెలంగాణ పోరగాళ్ళు వాళ్ళ గర్రంత ఉంచిండ్రు. చూసిరు కదా, జై తెలంగాణ అని ఆంధ్రోల చేతిలో దెబ్బలు తిన్న పోలీస్ బిడ్డలు. మరి తెలంగాణ వచ్చే మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లెట్లా మరి అరుచుకోవాలి కదా మనం కూడా. పండ్రి న్యాయం ఎప్పటికన్నా గెలుస్తుంది అంటారు చూడు, అసొంటిదే ఈ ముచ్చట. ఈ ఇద్దరు బిడ్డలను చూసిండ్రా? తెలంగాణ తల్లికి కౌల పిల్లల సొంటోళ్ళు. అప్పుడు సమైక్యాంధ్రోళ్ళు తెలంగాణ గుండెల మీద గుద్దెత్తందుకు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిండ్రు కదా. చుట్టుముట్టు 1000 మంది జై సమైక్యాంధ్ర అంటుంటే పోలీస్ బట్టలు వేసుకొని ఆడనే ఉన్న శ్రీశైలం శ్రీనివాసులే వీళ్ళు. సమైక్యాంధ్ర ఏందిరా అని కాకి బట్టల సాటుకు దాక్కున్న తెలంగాణ తల్లి ఆత్మఘోషను వినిపించిండ్రు. చచ్చినా సరే తెలంగాణ రాష్ట్రం రావాలి అని గట్టిగా లొల్లి పెట్టినందుకు ఆంధ్రోలు బొచ్చడి దెబ్బలు కొట్టిండ్రు వీళ్ళని. ఆంధ్ర సర్కార్ ఇలా నౌకలు రూడవీకింది తెలంగాణ కావాలన్నా మీకని. పాపం ఈ బిడ్డలు మాత్రం భయపడలే. నా తెలంగాణ కోసం కొలువు పోయినా కోలుకుంటాం గాని రాష్ట్రం రాకపోతే ఊకోమని కొట్లాడినరు. 4.5 కోట్ల తెలంగాణ జనం ఈ బిడ్డల ధైర్యం చూసి దండం పెట్టింది. వారెవ్వ తెలంగాణ తల్లి ఎసొంటి బిడ్డలకు అన్నదని. ఆంధ్ర సర్కారు పోవాలని దేవుళ్ళు కూడా ఒక పొద్దుండి దీక్ష చేస్తే మన రాష్ట్రం మనకు రానే వచ్చింది, మన జాగ మనకు దక్కింది. మరి అదే తెలంగాణ కోసం నౌకలు ఊడగొట్టుకున్న శ్రీశైలం శ్రీనివాస్ కాళ్ళ నౌకలు వాళ్ళకి రావద్దా కాదు, రానే వచ్చినాయి. వాళ్ళ కొలువులు వాళ్ళకి ఇచ్చేయండ్రి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పేసిండు. మెదక్ జిల్లా ఎస్పీ తానికి పోయి కలిసిండ్రు. మరి వాళ్ళు మన బాధలు పట్టించుకొని మన కోసం కొట్లాడిన వాళ్ళు అలా సంతోషం కూడా పంచుకోవాలి కదా మనం. ఏమంటారో చూద్దాం. చెప్పుండ్రు బిడ్డ, ఎట్లా అనిపిస్తున్నది మనసులా? పోస్టింగ్ ఎస్ఐగా పోస్టింగ్ ఇప్పించినందుకు కేసీఆర్ గారికి జన్మలుగా నేను రుణపడి ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది V6 ఛానల్ అనేది క్లిప్పింగ్స్ పట్టుకొని మరి తెలంగాణ ప్రజలకు చూపించినందుకు V6 ఛానల్ని నా జన్మల నేను మర్చిపోను. తెలంగాణ దేశంలో నెంబర్ 1 ఉండబోతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి బాధలు సుఖాలు అన్నీ మొదటి నుంచి అనుభవించాం కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంటుంది. శభాష్ పో, తెలంగాణ గడ్డకు పానం ఉన్నని రోజులు మిమ్మల్ని యాద పెట్టుకుంటుంది. ఇక అట్లాని మీరు కూడా తెలంగాణని యాద పెట్టుకోవాలి సుమా. పోలీస్ బట్టలు వేసుకున్నాక నౌకరీ చేసేటప్పుడు అన్యాయం చేసేటోళ్ళ తాట తీయాలి, అందరికి న్యాయం చేయాలి, నలుగురికి సాయం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? ఇక ఓన్లీ ఆల్ ద బెస్ట్. మరి ఇన్నేలా కొంతమంది మనసులను చూస్తే చిత్రం అనిపిస్తుంది వా.
ఎందుకంటే ఎడ్డేమంటే తెడ్డేమంటారు, తెడ్డేమంటే ఎడ్డేమంటారు. ఇక వాళ్ళని చూస్తుంటే నాకే కాదు మీకు కూడా గమ్మతే అనిపిస్తుంది. నేనేమో మందిని పరిశాన్ చేస్తా, మా మంగిలేమో నన్ను పరిశాన్ చేస్తుంది. మరి ఇంతకు ఏం చేస్తున్నది, ఏం కథ, ఇవాళ జర ఒక మాట అరుచుకుందాం. తల్లి మంగ్లీ లెక్కనే కొడుతుంది కదా, మరి పిలిస్తే వాళ్ళు కదేంది. ఓ పిల్ల వచ్చినా మల్లన్న ఏదన్నా పని మొదలు పెడదాం అనుకోగానే శనిరాజు లెక్కనే ఎంట పడతాడు. అట్లనా? ఏంది ఏమో గులుగుతున్నావు? నీకు వినబడలేదా? ఏం లేదు మల్లన్న, మా మల్లన్న సరిగ్గా టైంకు మంచి బల్లి లెక్కనే శకనం పలికిండి అంటున్నా. ఏంది నేను బల్లినా అంటే తిడుతున్నావా పొగుడుతున్నావా? నిన్ను నేనెందుకు తిడతా మల్లన్న, నువ్వు బంగారం అసంటి బల్లి కదా. బంగారమో ఏంటో ఏదన్నా బల్లే గాని ఇంతకు భుజం మీద కట్టేది పిల్ల బర్రెలు కాస్తున్నావు అయ్యింది. ఏ మల్లన్న, బర్రెలు నేనెందుకు కాస్తా, నేను ఏటకు పోతున్నా. ఏమేటకు ఏట్లేటకు బలరేసిన పచ్చి పిడకలేటక? నోరు తెరిస్తే మంచి మాటలు రావా నీకు? సొయ్యమని క్యాచ్లేయి, నేను చేపలు ఏటకు పోతున్నా. ఫిషింగ్ ఫిషింగ్. ఏంది చేపలేటక? ఇప్పుడెందుకు? మూర్గశీల ఉంది కదా. ఉన్నది కదా. మరి మూర్గశీల నాడు అందరు చేపలు తినాలి కదా. మరి తినాలి కదా, తింటేనే పెయ్యికి మంచిగా ఉంటది. అగో గందుకే చేపలు పట్టుకొద్దామని గాలం బరిగెతోని పోతున్నా. అంటే నీకు గాలంతో చేపలు పట్టుడు కూడా ఎరికేనా? మరి ఏమనుకుంటున్నావు మంగ్లీ అంటే? చిన్నప్పుడు మా నాన్నకి సెత్తినా మరి దాదా మా తాత ఎంట పోయి నేర్చుకున్నా. ఇంతకు ఏడబడతావు చేపలు? అగో ఇటు పక్క పొంటి ఏదో కాలు ఉన్నదని చెప్పిర్రు మల్లన్న, అందుకనే అందులో పడదామని పోతున్నా. మరి ఎందుకంత కష్టం? 4 రూపాయలు పెడితే ఏ చేపల మార్కెట్ లో పోయినా మస్తుగా దొరుకుతాయి కదా. 4 కాదు 40 పెట్టినా చిన్న చేప పిల్ల కూడా దొరకదు. మార్కెట్ లో చేపలు కొనాలంటే సంచి నిండా పైసలు పట్టుకోవాలి. గంత దూరం ఉన్నాయా పచ్చి చేపలు? నిన్న మొన్న 80 రూపాయలు ఉండే బొచ్చలు రవ్వలు ఇవాళ 200 నిజమేనా నువ్వు చెప్పేది? ఇక 300 ఉన్న కొర్ర మట్టలైతే కొనవశం కాదు, 1000 రూపాయల కిలోనట. అమ్మా గంత పిరమున్నాయా? నోరు ఎల్లబెడతావా? ఆగో గందుకనే ఇట్లా పోతున్నా. మరి పైసలు పోతేమా నీమన్నావో 10 కిలోనో 1/2 కిలోనో తెచ్చుకోకపోయినావు? ఏంది, నేను ఒక్కదాన్నే కూర్చొని తింటేనే కిలో చేపలు కూడా సరిపోవు, అది కూడా కొర్ర మట్టలు అయితేనే తింటా. అట్లనా? తిండికి మెండు పనికి లండు. కానీ ఏదో అంటున్నావు? ఏం లేదు, తిండి కాడ నీ లెక్కనే ఉండాలంటున్నా. రేపు మా వాళ్ళు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, వాళ్ళు కూడా తక్కువ తినరు, మంచిగానే తింటారు. అంటే మీ బలగం మొత్తం నీ లెక్కనే తింటరా? తినాలన్నా పని చేయాలన్నా మా తర్వాతనే ఎవరన్నా. అవునవును నిజమే, రెండోదేమో కానీ మొదటిదైతే కరెక్టే. అగో మళ్ళేమో అంటాడు. సరే గాని చేపల కూర వండినాక నీకు కూడా జర పట్టుకొస్తీ. ఏంది హైదరాబాద్ కాలువల పట్టే చేపల? నేను ఇంటికాడ ఇంకో తింటా గానీ మాకు వద్దమ్మా తల్లి. సరే మళ్ళా నీ ఇష్టం, మరి నేను ఫిషింగ్ చేసేస్తా. టాటా బాయ్ బాయ్. పో. మీ ఊర్లో పోండి తెలంగాణ సంబరాలు ఎట్లయితున్నాయి? వారం రోజులు చేసుకోవాలని సర్కారు చెప్పే, ఇక మనం లూకుంటారా? ఇక చూడుండ్రి, ఎక్కడ చూసినా ధూమ్ధాములు, తెలంగాణ ఆటలు పాటలేనాయి. ఇక ఈ సంబరాలు చూడుర్రి, అబ్బా ఇంకో వారం ఉంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు. తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు కదా 5-6 రోజుల బట్టి. ఎంత మంచిగా అవుతున్నాయో చూడుండ్రి. రోజొక్క తీరాట పెడుతున్నారు కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ కాడ. ఇగో వంటల పోటీ పెట్టిండ్రు. సర్కార్ ఆఫీసులో పనిచేసి అమ్మలక్కలందరిని పిలిచి గ్యాస్ పొయ్యిలు పెట్టి ఇష్టం వచ్చిన వంట చేయమన్నారు. ఇక చూడండి ఎంత మంచిగా దేవుతున్నారో. మన తెలంగాణ వంటలన్నీ చేస్తున్నారు. మలిద ముద్దలు, జొన్నె రొట్టెలు, సర్వపిండి, పచ్చి పులుసు, కోడి పొలావు, గట్కా, అంబలి, లడ్డూలు, బజ్జీలు, మురుకులు, షేబిల్లలు, గూడాలు, బచ్చాలు, చేపల కూర, ఉల్లిగడ్డ పకోడి. అబ్బాయి చేపల కూర చూడు మంచిగా చింతపులుసు పోసి వండినట్టున్నది. చూస్తేనే నోట్లే నీళ్లు రబట్టే. ఇట్లా రకరకాల వంటల పోటీలు పెట్టిండ్రు. అందరు మంచిగా తిన్నారు. తిని మళ్ళీ అరగాలే కదా, అందుకే ఇగో ఇంకో తీరు ఆట పెట్టిర్రు. అన్నే కుర్చీలాట. 10 కుర్చీలు పెడితే 11 మందిని అవి చుట్టూ దింపుతారు. సిట్ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కుర్చీలో కూర్చోవాలి. ఒక్కరు మిగిలిపోతారు కదా, వాళ్ళు అవుట్ అయినట్టు. ఇగో ఇట్లనే తాపకు కుర్చీ తీసేస్తారు. అట్లా ఆఖరి కుర్చీలో కూర్చున్న వాళ్ళు గెలిచినట్టు. వీళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాం ఒక పారి. పెట్టుర్రామా. ఇగో ఈ పిల్ల కూర్చున్న కుర్చీలు ఇంకొక ఆమె కూర్చోబోతున్నది. కానీ ఓడిపోయినట్టే పోయి ఇక బొమ్మ నువ్వు. అమ్మో ఈ బుడ్డ పిల్ల హుషారే ఉన్నది, టక్కున దొరికించుకుంటున్నది కుర్చీ. అట్లనే జరిసేపు అయినాక 4 మిగిలినరు. 3 కుర్చీలు ఉన్నాయి. ఎవరు అవుట్ అవుతారో చూడాలి. సిట్. అయ్యో కింద పడ్డది కదా. లేపరా అదుండ్రమ్మా జరా. లేవమ్మా లేవు, నువ్వే లేవిగా. శబాష్. మళ్ళా ఆడుండ్రి. పురి మళ్ళా పడ్డది పాడుగాను. కుర్చీ కాలు చక్కగా లేదా అయింది. అరే కుర్చీ కాలు ఇరిగిపోయింది కదా. చూడుండ్రి మహిళా శక్తి ఎట్లుంటుందో.
నీ ఆట తలగబడ దెబ్బలు దాకాగలమ్మ. ఇట్లా ఆడినరు. ఆడికెళ్ళిగా పొద్దు కూర్చోబడ్డది. ఇక డ్యాన్సులు, ఎగురుడు, దుంకుడు. వీళ్ళది ఇట్లుంటే ఇక అంగన్వాడీ టీచర్లు చూడు అందరు ఒక్క తీరు సీరియల్ కట్టుకొని ఏం చేస్తున్నారో. చూసిండ్రు కదా తెలంగాణ సంబరాలు ఏ తిరిగి అవుతున్నాయో. ఈ ఐతారం ఆఖరిగా సోమవారం సంధి ఎవరి కోలు వాళ్ళే చేసుకోవాలి. కానీ సర్కారు నౌకరు ఎన్నడాడినరో ఇట్లా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలలో హీరోయిన్లను చూస్తేనే ఒక్కొక్క పోరాడు ఎక్కడికో పోతుంటాడు. ఆ హీరో జాగాలో ఈడే ఉన్నట్టు ఫీల్ అవుతాడు. హీరోయిన్తో పాట కూడా వాడేసుకుంటాడు కలడ. కానీ హీరోయిన్లే వచ్చి మీకు కళ్ళు పోస్తే ఎట్లుంటుంది? అది కూడా తెల్లగాళ్ళు. ఓ దిక్కు హీరోయిన్ని చూసుకుంటా, ఇంకో దిక్కు కళ్ళు తాగితే నా సామి రంగా నిజమైతే మంచిగా అనిపిస్తుంది కదా. కానీ మన దగ్గర గట్లనే అవుతుంది ఒక తానే పరి. మనం ఎప్పుడన్నా తాళ్ళకు పోతే ఏం అడుగుతాం గమలైనని? ఏ కళ్ళే ఇది పోద్దాడా, పరుపుదాడా, పండుదాడా అని అడుగుతాం. ఏది ఇష్టమైతే అది తాగుతాం. కానీ మీరు ఎప్పుడన్నా సౌందర్య కళ్ళు, మీనా కళ్ళు, మహేష్ బాబు కళ్ళు, సిల్క్ స్మిత కళ్ళు, గబ్బర్ సింగ్ కళ్ళు, షకీలా కళ్ళు తాగినరా? ఇదెక్కడి కళ్ళు? వాళ్ళు హీరోయిన్లు కదా, కళ్ళు ఎక్కడిది అనుకుంటుర్రా? ఉన్నది వాళ్ళ కళ్ళు కూడా ఉన్నది ఒక తాన. రాండ్రి చూపిస్తా. ఇగో ఈయన తాగుతున్నాడు చూడు. ఈయన తాగేది తాప్సీ కళ్ళు. ఈ తాడు చెట్టు ఏందో ఎరికేనా? సమంత చెట్టు. ఈ చెట్టు తాప్సీ చెట్టు. ఇది తాప్సీ కళ్ళు లొట్టి. ఇది గబ్బర్ సింగ్ చెట్టు. ఇప్పుడు చెప్పుండ్రిగా ఏ హీరో కళ్ళు కావన్నావు మీకు? ఏ హీరోయిన్ చెట్టు మీద కళ్ళు తాగుతారు చెప్పు? గమ్మత్ అనిపిస్తలేదు ముచ్చట? నిజమే, గమ్మతే ఉంటుంది కళ్ళు కూడా. ఇది ఏడనో కాదు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి దగ్గర ఉన్న చిరుమర్రి అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో బొచ్చడు తాళ్ళున్నాయట. పోద్దాడు, పరుపుదాడు అంటే పబ్లిక్ తాగుతలేనట్టున్నారు. అందుకే ఆడున్న గండ్లోళ్ళు తాడి చెట్లకు హీరోయిన్ల పేరు పెట్టి కళ్ళు దందా చేసుకుంటున్నారు. ఇక్కడ ఓ కళ్ళు దాయటాయన ఉన్నట్టున్నాడు. ఏందో అడుగుదాం. చెప్పు తమ్మి, కథ ఏందో? ఎక్కువ శాతం హీరోయిన్ల పేరు పెట్టుకుంటారు. సౌందర్య అని, శ్రీదేవి అని, వాణశ్రీ అని. తర్వాత సకిలా కళ్ళు అనేది మంచిగా ఉంటుందండి. చూసినరా? షకీలా కళ్ళు మంచిగా ఉంటుందట. అసలు మీరు తాళ్ళకు వచ్చి ఏమని అడుగుతారు? వచ్చి ఎక్కువ శాతం వచ్చి మీరు రాగానే ఫస్ట్ హీరోయిన్ పేరు పెట్టి కళ్ళు పోయండి అని అడుగుతుంటాం. మీనా కళ్ళు అని, సౌందర్య కళ్ళు అని, సకిలా కళ్ళు అని. మంచిగా ఉన్నది పో మీ ముచ్చట. ఇట్లా ఏ హీరోయిన్ కళ్ళు కావాలంటే ఆ చెట్టు ఎక్కి ఒడుచుకొస్తున్నారు గమ్లోళ్ళు. అంతేనా గౌడు? తాగడానికి వచ్చిన వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకొని ఒక చెట్టు పేరు సౌందర్య అని, దాని పేరు చిక్కిల్ అని, దాని పేరు శ్రీదేవి అని, మరి ఇంకా సులుకు సుమిత అని, మ్యాంగో జ్యూస్ అని, ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకొని దాని కళ్ళు రుచిని బట్టి పేర్లు పెట్టుకొని ఉన్నాయండి. ఇట్లా చూసినరా గిసొంటి కళ్ళు యాన్న? అదే కళ్ళు అదే కథ, కానీ దానికి సినిమాల పేర్లు పెట్టి అమ్ముకుంటున్నారు. ఆడనే సౌదా గీవుదా అంతా తయారు చేసి అమ్ముకుంటున్నారు. షకీలా కళ్ళులకు మసాలా పకోడీ అంచుకు పెట్టుకొని తింటున్నారు. ఎట్లున్నా చూడు కళ్ళు కథ. అబ్బో అద్వానీ జీ జరా హటియే, ఆప్కా పాద పూజ హమ్ కర్నా హై. సారు నేను గెలిచిన ఏవిని కాళ్ళు? మొన్నటిదాకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ గిట్లనే అని అద్వాని కాళ్ళు మొక్కి శివరాఖరికి పక్కకు పెట్టిండు. కానీ ఇప్పుడు ఆ కాళ్ళు మొక్కుడు వెనుక ఒక కొత్త కథ చెప్తున్నాడు. మీరు కూడా మంచిగా నుండ్రి. ఈయన మోడీని ఏమనాలనో మనసులనే అనుకోండి. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రధానమంత్రి కదా, ఏమన్నా అంటే అదో పరిశాన్. మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగెలు కూడా దాటాయి అంటే ఇదే కావచ్చు. పువ్వు గుర్తోళ్ళ మొగ్గ నరేంద్ర మోడీ ఏమంటాడు? మంత్రులు గింత్రులు ఎవ్వరి కాళ్ళు మొక్కొద్దు, అట్లా మొక్కుడు మంచిది కాదు అని ఆయన కాళ్ళ మీద వడ్డోళ్ళకి చెప్పిండట. ముచ్చట మంచిగానే ఉన్నది. నరేంద్ర మోడీ గొప్ప పని చేసిండు. కానీ అయ్యా ప్రధానమంత్రి సారు కోడలకు బుద్ధి చెప్పి అత్త ఎటో పోయినట్టుంది. గిదేంది మరి? ఇదేంది మరి చెప్పు? అందరి కాళ్ళు మొక్కొద్దని మరి నువ్వెందుకు మొక్కినట్టు? అది పోనీ, అది మీ పార్టీ మీటింగ్లో అట్లా తెలిసో తెలియకనో చేసినావు పోనీ. మరి గిదొక్క పారి చూడు. ఇదేంది సారు? పార్లమెంట్ అంటే భారతదేశానికి గుండెకాయ అసొంటిది. అందులో స్పీకర్ అంటే చిన్న పోస్టు కాదు, మీ అందరికీ అధ్యక్షురాలు. ఆమె కూడా వంగి మీ కాళ్ళను కళ్ళకు అద్దుకుంటుంటే అట్లా చెయ్యకని చెప్పకపోతేవేంది? మీ పువ్వు గుర్తులో ఇటువంటి పెద్ద లెక్క కాకుండా జర స్పీకర్ అమ్మ కుర్చీ కన్నా గౌరవం ఉంటుంది కదా. ఆమె బీజేపీకే స్పీకర్ కాదు, అన్ని పార్టీల ఎంపీలకు అధ్యక్షురాలే కదా.
సరే ఆ కథ ఇడిచిపెట్టు, ఇగో ఇటు చూడు ఒక్కసారి. ఈయన ఎవరో ఎరికేనా మోడీ సార్? నీ మనసు దోసుకున్న వెన్నుపోటు మహాత్ముడు. నువ్వేమో కాళ్ళు మొక్కొద్దు, ఊడియం చేయొద్దని చెప్తావు. అదే నీ సర్కార్లో పనిచేస్తున్న చంద్రాలు ఏం చేస్తున్నాడు? వరుసలు పెట్టి కాళ్ళు మొక్కిపించుకుంటున్నాడు. ఇదివరకు ఇట్లనే ఉండేనా చంద్రబాబు? నువ్వు అలవాటు చేసినాకనే కాళ్ళు మొక్కించుకునే పుణ్యకార్యం ఈయన కూడా మొదలు పెట్టిండు. అంటే మీరే మొదలు పెడతారు, మీరే వద్దంటారు, అంత మీ ఇష్టమేనా? ఊకే ఒక చట్టం పట్టుకరా, కాళ్ళు మొక్కితే కఠిన శిక్ష అని. గిచ్చుడు మీ వంతే, ఏడుసుడు మీ వంతే అయితే ఎట్లనో మీకే తెలవాలి. ఇక మరి చూసిరు కదా ఇలా వార్తలు ఎట్లున్నాయి, మంచిగా లేవు. ఇక వరి పండుగ చేసుకోపోరు. ఇక అయితారం పొద్దు ఎట్లుంటుంది కానీ